హిందూ దేవుళ్ళు దేవతలను కాంగ్రెస్ మంత్రులు అవమానిస్తున్నారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. హిందూ దేవుళ్లపై నమ్మకం లేని వారికి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. మంత్రి కొండా సురేఖ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. సనాతన ధర్మంపై విశ్వాసం లేని వారు దేవాదాయ శాఖ మంత్రిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు రామచంద్రరావు. జై శ్రీరామ్ అంటే డబ్బు రాకపోతే జై అల్లావుద్దీన్ అంటే వస్తాయా అని నిలదీశారు. హిందూ సనాతన ధర్మాన్ని అవమానించిన తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులకు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి చేసినటువంటి ఒక ఏదైతే వ్యాఖ్యలు అయితే ఉన్నాయో, జై శ్రీరామ్ అంటే పైన డబ్బులు వస్తాయా అంటే జై శ్రీరామ్ కాదు అల్లాహ్ అక్బర్ వస్తాయా అని అడుగుతా ఉన్నాను వారిని. ఇదంతా కూడా హిందూ దేవీ దేవతల మీద, సనాతన ధర్మం మీద విశ్వాసం లేని వ్యక్తులు ఈ రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా స్టాలిన్ కానీ, స్టాలిన్ కొడుకు కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసే సనాతన ధర్మాన్ని, హిందువులను అవమానపరిస్తే ఈరోజు తమిళనాడు ప్రజలు వారికి బుద్ధి చెప్పడం జరిగింది. బెంగాల్లో కూడా మమతా బెనర్జీ హిందువుల మీద, హిందూ ఒక సంస్కారం మీద, సంస్కృతి మీద, సనాతన ధర్మం మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని హిందూ ప్రజలందరూ కూడా ఈరోజు బెంగాల్లో ఆమెను ఓడించేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టే ఈరోజు తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలు ఈ హిందూ మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఏ వ్యక్తికైతే దేవుడి మీద, హిందూ ధర్మం మీద విశ్వాసం లేదో, అవమానపరుస్తారో వాళ్లకు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగటానికి వారికి అధికారం లేదు. దీనిపైన కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి గారు దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఆ మంత్రి హిందువులకు, ఈ రాష్ట్రంలో హిందువులకు, ఈ దేశంలో హిందువులకు వారు క్షమాపణ కోరాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.